జై గురుదత్త శ్రీ గురుదత్త. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. జై బలో పవనసుత హనుమాన్ కీ జై. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఆంజనేయ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, స్మరణమాత్ర సంతుష్టుడు. ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి ఇద్దరూ కూడా స్మర్తృగాములు అని శాస్త్రం చెబుతుంది. స్మరణ, ఆంజనేయ స్వామిని ఎంత స్మరిస్తే ఆయన అంత సంతోషిస్తారు. పూజ్య గురుదేవులు దత్తాజీ స్వామిజీ వారు హనుమాన్ చాలీసా అఖండ పారాయణ కోట్ల సార్లు పారాయణ చేయించారు. మొన్న మధ్య శివరాత్రి క్రితం రోజు మైసూరులో 70,000 మంది చేరి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నారు. ఎందువల్ల అంటే హనుమాన్ చాలీసా పారాయణతో మన కష్టాలన్నీ తీరి మనము కోరిన సత్సంకల్పాలన్నీ కూడా ఆ స్వామి నెరవేర్చి లోక కళ్యాణం, విశ్వశాంతి ఆ స్వామి చేస్తాడు. అందువల్ల ప్రతిరోజు అందరూ హనుమాన్ చాలీసా చేసుకోవాలి. అందులోనూ విశేషమైన ఉత్సవాల్లో, విశేషమైన దినాల్లో ఆ స్వామిని స్మరించడం చాలా ముఖ్యం. కనుక ఆంజనేయ స్వామి ప్రసన్నత కోసం, శ్రీరాముల వారి అనుగ్రహం కోసం చాలా విశేషంగా తిరుపతి అవధాని గారు వారి ఆధ్వర్యంలో, సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో 12వ తారీఖు లలిత కళాతోరణం భాగ్యనగరం హైదరాబాద్లో విశేషంగా నక్షత్రపూర్వక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. 27 నక్షత్రాలు, అలాగే 28వ అభిజిన్ నక్షత్రం. ఈ అన్ని నక్షత్రాలు వారు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో 27 సార్లు, ప్రత్యేకంగా 28వ సారి హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పం చేశారు. మీరందరూ కూడా భక్తులు వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి కృప కోసం, శ్రీరాములు వారి అనుగ్రహం కోసం, గురు కృప కోసం హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆంజనేయ స్వామి కృపకి పాత్రులు కండి. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇది కేవలం మన స్వార్థం కోసం మాత్రమే కాదు, ఇది ధర్మం కోసం. సంఘటితంగా మనం కార్యక్రమం చేస్తే స్వామి చాలా ప్రసన్నుడవుతాడు, ఆనందిస్తాడు. అందరినీ కలపటం, అందరినీ చేర్చటం ఇదే పద్ధతి. కనుక అందరూ ఆ రోజు అక్కడ చేరి 12వ తారీఖు హనుమత్ జయంతి రోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభమై 8:30 వరకు కార్యక్రమం చేస్తున్నారు. కనుక మనము చేయాల్సిన ధార్మిక కార్యక్రమం, సామాజిక కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేసినప్పుడు ఆ స్వామి తప్పకుండా ప్రసన్నుడై మనల్ని అనుగ్రహిస్తాడు. అందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి వారి కృపకి, అనుగ్రహానికి పాత్రులు కండి అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త.